నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో నేను ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ క్లయింట్స్ని చూస్తూ ఉంటాను. అసలు సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఏంటి అంటే ముఖ్యంగా పురుషులలో ఇంక్రీజ్డ్ లిబిడో అంటే సెక్స్ చేయాలన్న కోరికే తగ్గిపోవడం, అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మన కోరికలకు తగ్గట్టు అంగం స్తంభించకపోవటం, సెక్షువల్ యాక్ట్ వరకు వెళ్ళలేకపోవడం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఆర్ డిలేడ్ ఎజాక్యులేషన్, అంటే ఈ ఎజెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. అంటే అంగం స్తంభించిన తర్వాత యోనిలోకి పెట్టక ముందే స్ఖలనం అయిపోవడాన్ని శీఘ్ర స్ఖలనము అంటాము. కొంతమందిలో సెక్షువల్ యాక్టివిటీ ఉన్నా కానీ స్ఖలనం కాకపోవటం డిలేడ్ ఎజాక్యులేషన్ అంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, అంటే వాళ్ళు సెక్షువల్ యాక్ట్కి పోకముందే అంగం సరిగా స్తంభించక ఉంటుంది. అండ్ మామూలుగా రెగ్యులర్గా ఉన్నప్పుడు ఏంటంటే అంగం బాగా స్తంభిస్తుంది, అంటే ఎర్లీ మార్నింగ్ వుడ్స్ అంటాము. ఇవన్నీ బాగానే ఉంటాయి. బట్ ఎప్పుడైతే వీళ్ళు రియల్ సెక్షువల్ యాక్ట్కి వెళ్తారో అప్పుడు అంగము కోరిక తగ్గట్టు స్తంభించదు. సో దీన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. ముందు సెక్షువల్ యాక్టివిటీ పర్టికులర్ పర్సన్ దగ్గర కూడా కొన్నిసార్లు అంగం స్తంభించదు. సో దీన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. రకరకాల డిస్ఫంక్షన్స్ అన్నిటినీ కలిపి మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కిందకి కేటగరైజ్ చేస్తాము. వీటిలో ఎక్కువగా నేను చూసేది ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, పురుషాంగ స్తంభన లోపాలు, అంగం మెత్తబడిపోవటము, సెక్షువల్ యాక్ట్ వరకు వెళ్ళలేకపోవటంని ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో ఇది ఒక్కటే పర్టికులర్గా ఉండదండి. బేసికలీ ఈ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అన్నీ కొద్దిగా కొంతమందికి ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఎక్కువగా ఉండి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తక్కువగా ఉంటుంది. కొంతమంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండి ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ తక్కువ ఉంటుంది. సో ఇలాగా కాంబినేషన్స్ ఆఫ్ డిస్ఫంక్షన్స్ ఉండి వాళ్ళు సెక్షువల్ ప్రొడక్టివిటీని ఎంజాయ్ చేయలేరు. సో ఇది ఏజ్ని బట్టి కావచ్చు, వాళ్ళ ఫిజికల్ అబ్నార్మల్ కోమార్బిడిటీ కండిషన్స్ కావచ్చు, వాళ్ళు వాడే మెడికేషన్స్ వల్ల కావచ్చు, మెంటల్ హెల్త్ అంటే స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, కోర్ సైకియాట్రిక్ కండిషన్స్ లైక్ షిజోఫ్రీనియా కావచ్చు, బైపోలార్ డిజార్డర్స్ కావచ్చు, దానికి వాడే మెడికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కారణాలు ఉంటాయి. సో ఈ కారణాలతో ఏమవుతుంది అంటే వీళ్ళకి సెక్షువల్ డిజైర్ లోపించవచ్చు. ఆ డిజైర్ ఉన్నా కానీ అంగానికి రక్త ప్రసరణ లేక అంగం స్తంభించకపోవచ్చు. దీనికి కోర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఏంటి అంటే అంగానికి రక్త ప్రసరణ తగ్గటం. ఈ అంగానికి రక్త ప్రసరణ ఎప్పుడైతే ఇంప్రవైజ్ చేస్తామో ఆబ్వియస్గా కారణాలు రెక్టిఫై చేయకపోయినా కొద్ది గొప్ప వీళ్ళ సెక్షువల్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో వీళ్ళు ఫిజికల్గా అంతా బాగానే ఉండి అంగం స్తంభించదు. వీళ్ళకి ఈ అంగానికి రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేయడం ద్వారా వాళ్ళ సెక్షువల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయొచ్చు. సో ఈ అంగానికి రక్త ప్రసరణ ఎలా పెంచుతాము అంటే ఏదో మెడికేషన్స్ పెట్టో వెంటనే ఇంజెక్షన్స్ ఇచ్చో టెంపరీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎరెక్షన్స్ కాదు. బేసికలీ లాంగ్ టర్మ్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అంటే మన లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాం. దీంతో ఏమవుతుంది, ఇది వేవ్ థెరపీ యాక్చువల్లీ షాక్ అని మిత్ వర్డ్. యూజువలీ ఎటువంటి కరెంట్ కానీ ఏసీ కరెంట్ కానీ డీసీ కరెంట్ కానీ యూజ్ చేయము అంగం పైన. దీనికి ఒక వేవ్ థెరపీ, సౌండ్ వేవ్ థెరపీ అంటాం. దీని ద్వారా అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా అప్లై చేయడం అనేది జరుగుతుంది. దీంతో ఏమవుతుంది అంటే అంగంలోని కణజాలం, ఈ స్మూత్ మజిల్స్ కావచ్చు, స్పాంజ్ లైక్ స్ట్రక్చర్స్ కావచ్చు, అవి కొద్దిగా రిజువనేట్ అయ్యి అంగంలో నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా కొత్త వెజల్స్, చిన్న చిన్న రక్తనాళాలు కొత్తగా తయారయ్యి అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుందో ఆబ్వియస్గా మనకు ఎరెక్షన్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయినప్పుడు అంటే ఆ ఫామ్నెస్ ఇంప్రూవ్ అయినప్పుడు వాళ్ళ సెక్షువల్ యాక్ట్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఈవెన్ హోల్డింగ్ కెపాసిటీ, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కావాల్సిన కొద్దిగా అంటే అంగం గట్టిపడిన తర్వాత కొద్దిసేపు ఆ రాపిడికి గురి చేసిన స్ఖలనం చేయకుండా ఉండడానికి కావాల్సిన ఆ పటుత్వం అనేది వస్తుంది. సో అదే కాకుండా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో ఆ సెన్సిటివ్నెస్, ఈ యాంగ్జైటీ తగ్గుతుంది. సైకోసెక్షువల్ ఇష్యూస్ కూడా ఇంప్రవైజ్ అవుతాయి. సో ఆ విధంగా ఈ ఓవరాల్ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో ఈ షాక్ వేవ్ థెరపీ అనేది
బాగా ఉపయోగపడుతుంది ఈ మధ్యకాలంలో. మనము ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఎక్కడ చూడొచ్చు అంటే, ఒక పురుషుడు సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇంప్రూవైజ్ అయిన తర్వాత, అంటే 14 to 16 ఏజ్ మధ్యలో నుంచి ఈవెన్ వాళ్ళ బతికినంత కాలం, అంటే మోర్ దెన్ 100 years వరకు వాళ్ళ సెక్షువల్ యాక్ట్ని కొనసాగిస్తారు. ఈ మధ్యలో ఎప్పుడైనా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు, ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ రావచ్చు. సో వీటిని ఇంప్రవైజ్ చేయడానికే ఈ షాక్ వేవ్ థెరపీ. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు యూస్ చేసుకొని మీరు సెక్షువల్ ప్రొడక్టివిటీని ఇంప్రవైజ్ చేసుకోవచ్చు. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.